తిరుమల శ్రీవారిని మంత్రి డోలా బాల వీరాంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, సిపిఐ నేత నారాయణ, మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని వెంకటేశ్వరుణ్ణి కోరుకున్నట్లు మంత్రి స్వామి పట్టాభి తెలిపారు. దేవదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంతర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అదేవిధంగా నా శాఖలో సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుతున్నాను. నాకు తండ్రి సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారికి నా మొక్కు చెల్లించుకోవడం కోసం కాలినడకన తిరుమల రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకుని 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పయనించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొంది అన్ని సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అందించే శక్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ శక్తి సామర్థ్యాలు కలిగించాలని ప్రార్థించడం జరిగింది.